హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్. సో మనకి చాలామంది పిల్లలు రానున్నటువంటి నోటిఫికేషన్ ఎక్కువగా ఈఓ నోటిఫికేషన్ రాబోతుంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో ఎండోన్మెంట్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది పిల్లలు సెకండ్ పేపర్ గురించి సిలబస్ అడుగుతూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇవాళ సెషన్లో మనము సెకండ్ పేపర్లో ఏ అంశాలు ఉన్నాయి, ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉందో ముందుగా మనం సిలబస్ని అనాలిసిస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు, ఎండోన్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఎన్ని పేపర్లు అండి? 2 పేపర్లు ఉన్నాయి. GS1 ఫస్ట్ పేపర్ అంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ 1. TGPSCలో GS1 అనేది అందరికీ సర్వసాధారణం. ఏ కాంపిటేటివ్కైనా జనరల్ స్టడీ పేపర్ 1 అనేది ఉంటుంది. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈఓ నోటిఫికేషన్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో మనకి సెకండ్ పేపర్ గురించి ఇచ్చాడు. రెండవ పేపర్ ఇవ్వడమే కాదు, రెండవ పేపర్ వచ్చేసి మనకి మొత్తం 150 మార్కులకి పేపర్ 2ని ఇచ్చాడు. ఆ పేపర్ 2 యొక్క సిలబస్ ఏంటో ఒకసారి చర్చిద్దాం, ఓకేనా? సో నేను వాటి క్లాస్లో పేపర్ 2కి సంబంధించి మనకి ఓకేనా ఎండోన్మెంట్ ఈవో గ్రేడ్ 3 నోటిఫికేషన్లో రెండవ పేపర్ ఏం చెప్తున్నాడు సార్ అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని చెప్పేసి మనకి జీవోలో మెన్షన్ చేశారు. మనకి టీజీపీఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో రెండవ పేపర్లో ఏమని రాసింది సార్ అంటే హిందూ ఫిలాసఫీ, కేవలము భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యవస్థ గురించి, అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో, టెంపుల్ సిస్టమ్ ఉందో, ఆ టెంపుల్ ఎలా నడుస్తుంది, వాటిలో ఉన్నటువంటి కార్యకలాపాలు ఏంటి, వాటన్నిటికీ సమగ్రంగా రెండవ పేపర్ని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ రెండవ పేపర్ మొత్తం కూడా మనకి 3 పార్ట్స్గా ఉంటుంది. సో 3 పార్ట్స్లో మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే పార్ట్ 1లో మనకి ఏం డిస్కషన్ ఉంటుంది సార్ అంటే పార్ట్ 1లో మీరు రామాయణం గురించి తెలుసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేయాలంటే తప్పక హిందూవై మాత్రమే అప్లై చేసుకోవాలి. అదర్ రిలీజియన్స్కి కానీ ఓకేనా, వేరే దేశస్తులకు కానీ ఇటువంటి నోటిఫికేషన్లో ఛాన్స్ లేదు. ఓన్లీ హిందువులకు మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్లో ఛాన్స్ ఉంది, ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస పరిజ్ఞానం మన హిందూ మతానికి సంబంధించినటువంటి విలువలు కానీ, హిందూ మత సిద్ధాంతాలు కానీ, మన మతం పట్ల మనకు ఉన్నటువంటి గౌరవం మనకు ఉండాలన్న ఉద్దేశంతో, కనీస పరిజ్ఞానం ఉండాలన్న ఉద్దేశంతో రెండవ పేపర్ని పెట్టడం జరిగింది. అందులో మీరు రామాయణ మహాభారతాలన్నీ కూడా తెలుసుకోవాలి, ఓకేనా? సో మనకి ఎప్పటి నుంచో ఉంటుంది రామాయణము మహాభారతం, ఓకేనా? సో రామాయణంలో మీరు ఏం చదవాలి? రామాయణంలో వివిధ పాత్రలకు సంబంధించినటువంటి వాటిలో కనీస పరిజ్ఞానం ఉండేలా చూసుకోవాలి. అంటే రాముడు, లక్ష్మణుడు, ఓకేనా, భరతుడు, శత్రుఘ్నుడు, సీతాదేవి, ఓకేనా, హనుమంతుడు, ఓకేనా, జనక మహారాజు, ఓకేనా, దశరథుడు, ఓకేనా, రావణాసురుడు, వీళ్ళందరి గురించి కనీస పరిజ్ఞానం ఉండాలి. వీటిలోంచి ప్రశ్నిస్తాడు. సో వాడు మెన్షన్ ఏం చేశాడంటే రామాయణంలో ఉన్నటువంటి పాత్రలన్నిటి గురించి కూడా నీకు కొంచెం అవగాహన ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రెండోది, అసలు రామాయణంలో మొత్తం కాండాలు ఉన్నాయి, ఓకేనా, 7 కాండాలు ఉన్నాయి కాబట్టి ఆ 7 కాండాల గురించి కూడా ఎక్కడి నుంచి, బాలకాండం నుంచి మనకి ఓకేనా చివరి కాండం వరకు కూడా కనీస పరిజ్ఞానం తెలవాలి. సో రామాయణంలో ఉండేటువంటి కాండాలన్నిటి మీద ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా రామాయణం మనకి ఏమి ఇచ్చాడంటే రామాయణంలో ఉన్నటువంటి ప్రస్తావించబడినటువంటి వివిధ రాజవంశాల గురించి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రాముడి వంశం పేరేంటిది? ఇక్ష్వాకుల వంశము. ఏ వంశం అండి? ఇక్ష్వాకుల వంశం. అట్లనే రామాయణం మొత్తం మీరు చదివితే ఆ రామాయణంలో ఎవరెవరి పాత్రలు ఉన్నాయో వారి వంశాల నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క వంశాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా ఆ రాజవంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా రామాయణంలో ప్రస్తావించబడినటువంటి వివిధ ప్రదేశాలకు సంబంధించినటువంటి వాటిల్లో కనీస ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి మనల్ని అడుగుతా ఉన్నాడు. అంటే రామాయణంలో ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి మనకి ఓకేనా, మనకి అయోధ్య నుంచి, ఎక్కడి నుంచి అండి? అయోధ్య నుంచి రాముడు ఎక్కడెక్కడ తిరిగాడని, ఓకేనా, రామాయణంలో వివిధ సన్నివేశాలు ఎక్కడెక్కడ జరిగాయని, ఓకేనా, శ్రీలంకకు సంబంధం ఏంటని,
సో రామాయణంలో ఉండేటువంటి అన్ని రకాల ప్రదేశాల మీద కూడా మిమ్మల్ని గుర్తుంచుకోవాలి, వాటి మించి కూడా ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇది రామాయణంలో, ఒకవేళ మీరు రామాయణం ఓపెన్ చేస్తే రామాయణంలో వీటి మీద బాగా ఫోకస్ చేయండి, ఓకేనా. అంతేకాకుండా మహాభారతం మీ అందరికీ తెలుసు, కురుక్షేత్ర మహాయుద్ధం జరిగినటువంటిదే మహాభారతం. మహాభారతంలో మీరు భాగవతం దీని గురించి బాగా చదువుకోవాలి. అంతేకాకుండా మహాభారతంలో కూడా వివిధ పాత్రలకు సంబంధించినటువంటి వాటిపై కనీస పరిజ్ఞానం ఉండాలి, ఓకేనా. అదే కాకుండా మహాభారతంలో వివిధ భాగాలు, మొత్తం పర్వాలు అష్టాదశ పర్వాలు అంటారు. ఎన్ని పర్వాలు ఉన్నాయి మొత్తము మహాభారతంలో? 18 పర్వాలు ఉన్నాయి. ఆ 18 పర్వాల ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, లేదా 18 పర్వాల్లో మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మహాభారతంలో ప్రస్తావించబడినటువంటి వివిధ రాజవంశాలు, ఎవరెవరైతే మనం చెప్పుకున్నామో కౌరవులు పాండవులు అని చెప్పుకున్నామో, అట్లనే మహాభారతం మొత్తంలో వచ్చినటువంటి వివిధ పాత్రలు ఏదైతే ఉన్నాయో ఆ పాత్రలకు సంబంధించినటువంటి రాజవంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మహాభారతంలో ప్రస్తావించబడినటువంటి వివిధ ప్రదేశాలకు సంబంధించినటువంటి వాటిపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. పాండవులు ఎక్కడ నివసించారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ యుద్ధాలు చేశారు, కౌరవుల పరిస్థితి ఏంటి, కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగింది, ఓకేనా. మన కురుక్షేత్ర ఎక్కడ జరిగింది, ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ యొక్క ప్రదేశాల మీద మీరు ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ చేయండి. అంతేకాకుండా భాగవతంలో వివిధ పాత్రలకు సంబంధించినటువంటి వాటిపై కనీస పరిజ్ఞానం ఉండాలి. పంచపాండవులు ఎంతమంది, ఎవరెవరు, ఒక్కొక్కరికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి, కౌరవులు ఎంతమంది, ఓకేనా, దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, ఓకేనా. సో ఇటువంటి విషయాలు శ్రీకృష్ణుడి గురించి, ఓకేనా, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఋషులు ఉన్నారో ఋషుల గురించి, కనీసం ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మీద కనీస పరిజ్ఞానం ఉండాలి. వాటి మించి మనల్ని ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పాత్రలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా భాగవతంలో ఉన్నటువంటి స్కందాల గురించి, అంతేకాకుండా భాగవతంలో ప్రస్తావించబడినటువంటి వివిధ ప్రదేశాలు, ఎందుకంటే మనకి భాగవత మతం కూడా ఆవిర్భవించింది. భాగవత మతం ఇండియన్ హిస్టరీలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హిస్టరీలో మూడో చాప్టర్ ఉంటుంది. మూడో చాప్టర్ ఏంటి సార్ అంటే వైదిక నాగరికత. దీన్నే మనం ఆర్యుల నాగరికత అంటారు. భారతదేశంలోకి ఎప్పుడైతే మధ్య ఆసియా నుంచి ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశపెట్టారో అప్పుడు ఆర్యులు వైదిక మతాన్ని తీసుకొచ్చారు. ఆ వైదిక మతమే రానున్న రోజుల్లో ఈ రోజు ఏ మతంగా మారింది సార్ అంటే హిందూ మతంగా మారింది, ఓకేనా. సో మహాభారతం, భాగవత మతాలు, మహాభారతంలో క్యారెక్టర్స్, మహాభారతంలో ఉన్నటువంటి ప్రదేశాలు, మహాభారతంలో ఉన్నటువంటి రాజవంశాలు, మహాభారతంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు, మహాభారతంలో వ్యక్తులకు ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు, ముఖ్య ఘట్టాలు, వీటన్నిటిని కూడా మీరు పేపర్ 2లో రకరకాల పురాణాలు ఉన్నాయి. మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఆ 18 పురాణాల గురించి, అసలు పురాణాన్ని రచించింది ఎవరు, పురాణం ఏం చెప్తా ఉంటుంది, వాటి గురించి కనీసంగా అడిగేటువంటి బిట్లు, వాటిలోంచి మనకు ప్రశ్న వస్తుంది, అది కూడా చూసుకోండి. అంతేకాకుండా ఈ పురాణాల్లో ప్రస్తావింపబడినటువంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే ఏ పురాణాన్ని ఎక్కడ రచించారు, పురాణంలో ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఆ పురాణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరి పేర్లు, ఏదైతే ప్రదేశాలు ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి అది తెలుసుకోండి. ఇది రామాయణము, మహాభారతము, ఎస్పెషల్లీ హిందూ పురాణాలకు సంబంధించింది. ఇదే పేపర్ 2లో పార్ట్ 2 ఇచ్చాడు మనకి. సో పార్ట్ 2 ఎక్కువగా దేని గురించి డిస్కషన్ ఉంటుంది సార్ అంటే పార్ట్ 2లో ఏం అడుగుతా ఉన్నాడు సార్ అంటే ఆగమన శాస్త్రం గురించి అడుగుతా ఉన్నాడు. ఏ శాస్త్రం అండి? ఆగమన శాస్త్రం అని పిలుస్తారు. యాక్చువల్లీ మీరు ఏదైనా టెంపుల్కి వెళ్తే, ఓకేనా, మీ యొక్క గోత్రం సమాచారం అడిగి పూజ చేసేటువంటి విధానం. అసలు యాక్చువల్లీ హిందూ టెంపుల్ వ్యవస్థలో పొద్దున్నే జరిగేటువంటి సుప్రభాత సేవ నుంచి రాత్రి జరిగేటువంటి పవలింపు సేవ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఆగమ శాస్త్రం ఏం చెప్తుందో అలాగనే జరగాలి. వాటి నుంచి మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు, ఓకేనా. సో దేవాలయంలో ఉన్నటువంటి ఆగమాల హిందూ శాస్త్రాల్లో వివిధ ఆగమ శాస్త్రాల గురించి ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ మనకి ఈరోజు భారతదేశ వ్యవస్థలో ఎక్కువగా కనిపించేటువంటిది ఏంటి సార్ అంటే ఐదర్ శివుడు కానీ, 2 విష్ణువు కానీ, ఓకేనా. సో విష్ణువునే మనం అనేక రూపాల్లో తెచ్చుకున్నాం. వెంకటేశ్వర స్వామి అని, రాముడని, ఓకేనా, బలరాముడని, గౌతమ బుద్ధుడని, ఎందుకంటే దశావతారాలు చెప్పుకున్నాం కదా.
ఆ వాటిల్లో కూడా మనం వీటిని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆగమన శాస్త్రంలో మొట్టమొదటిగా మీరు డిస్కషన్ చేయాల్సింది ఏంటి సార్ అంటే వైష్ణవ మతం గురించి తెలుసుకోవాలి. ఓకేనా? యాక్చువల్లీ వైష్ణవ మతం అనేది నిలువు బొట్టుగా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నిలువు బొట్టుగా పిలుస్తూ ఉంటారు. అంటే మనం పెట్టుకునేటువంటి బొట్టు ఆధారంగా అంటే గుర్తించడానికి వైష్ణవ మతం. దాంట్లో మీరు వైఖానసం గురించి, పంచరాత్రం గురించి, చట్టాడ శ్రీ వైష్ణవం గురించి వాటి గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా మనకి భారతదేశంలో అత్యధికంగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి మతాల్లో శైవ మతం. ఎందుకంటే తెలంగాణ హిస్టరీలో మనకి కాకతీయులు బాగా ఆదరించినటువంటి మతం వేశారంటే శైవ మతం. అందుకనే కాకతీయుల యుగాన్ని శైవ యుగంగా పిలుస్తాము. అట్లా రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోండి. రైట్ అండి. సో రెండవ మతం ఏంటి సార్ అంటే శైవ మతం. అంటే శివుడు గురించి అనమాట. శివు గురించి ఏంటి అంటే అడ్డబొట్టు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అడ్డబొట్టు అని పిలుస్తారు. దీంట్లో మనకి స్మార్థం అనేటువంటి శాఖ, ఆది శైవ అనేటువంటి శాఖ, వీరశైవ అనేటువంటి శాఖ, జంగమలు ఎలా ఉంటారనేది, నెక్స్ట్ ఇంకొక శాఖ కాపాలిక అనేటువంటిది. కాపాలిక మనకి కాశీ, వారణాసిలోని మనకి కాశీ కేంద్రంగా ఉండేటువంటి శాఖ. అంటే శైవ మతంలోనే అనేక చీలికలు ఏర్పడి వివిధ రకాల శాఖలు ఏర్పడ్డాయి. ఆ శాఖలన్నిటి గురించి వాటిలో స్మార్థం తెలుసుకోవాలి, ఆది శైవం తెలుసుకోవాలి, వీరశైవం గురించి తెలుసుకోవాలి, జంగమం గురించి తెలుసుకోవాలి, కాపాల గురించి తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి చాలా చాలా ఇంపార్టెంట్. నిజానికి ఇవన్నీ మనము ఎక్కడ తెలుసుకుంటాం? ఇండియన్ హిస్టరీలో వస్తాయి. మనకి ఎక్కడ వస్తాయి? ఇండియన్ హిస్టరీలో నేను క్లాస్ చెప్పేటప్పుడు మనం 3వ చాప్టర్లో డిస్కషన్ ఉంటుంది. అంతేకాకుండా మధ్యయుగంలో మనం శైవ మతం గురించి కూడా డిస్కషన్ వస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. అంతేకాకుండా మనకి పార్ట్ 2లో అడుగుతున్నటువంటి పేపర్ 2లో పార్ట్ 2లో మనకి ఏం అడుగుతా ఉన్నాడు సార్ అంటే మనకి మాతృదేవతల గురించి ప్రస్తావన అడుగుతా ఉన్నాడు. వీటిని శక్తేయం అని పిలుస్తూ ఉంటారు. సో మాతృదేవతల యొక్క ప్రస్తావన, మాతృదేవతల గురించి పరిజ్ఞానం, కనీస పరిజ్ఞానం కూడా వాటి గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంకొకటి అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే అసలు భారతదేశంలో ఎస్పెషల్లీ హిందూ పండుగలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి లలిత కళల గురించి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మనకి ఓకేనా ఏ ఏ ఏ పండగ ద్వారా మనం కొత్త కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది అనుకుంటాం? ఉగాది. సో మనకు ఉన్నటువంటి హిందూ క్యాలెండర్ ప్రకారం దాన్నే ఉగాదిలో పంచాంగ శ్రవణం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పండగలు ఎప్పుడు ఏ ఏ మాసాల్లో వస్తున్నాయి, పండగల యొక్క అసలు గుర్తింపు ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి పండగలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా, అసలు ఆ పండగ ఎలా వచ్చింది, అలా ప్రతి ఒక్క పండగ గురించి, అన్ని రకాల పండగ గురించి ఉగాది నుంచి మొదలు పెడితే డిసెంబర్ మళ్ళా ఉగాదికి వచ్చేంత వరకు కూడా అన్ని రకాల పండగలు, హిందూ మతానికి సంబంధించిన పండగలన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలి. అదే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునేటువంటి వివిధ రకాలైనటువంటి హిందూ పండుగలు మొత్తం నార్త్ నుంచి సౌత్ దాకా, అంటే ఢిల్లీని మన జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల టైంలలో ఏ రకాల పండుగలు ఎలా జరుపుకుంటున్నారో అది కూడా చూసుకోండి. అంతేకాకుండా భారతీయ మూలానికి చెందినటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడినటువంటి లలిత కళలు చాలా ఇంపార్టెంట్. లలిత కళల నుంచి కూడా మనల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాడు, అది చూసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకి ప్రశ్నలు అడిగేది సార్ అంటే వైదిక సంస్కృతి. అందుకనే మనం ఇండియన్ హిస్టరీలో 3rd చాప్టర్లో ఓకేనా వైదిక సంస్కృతి అంటే ఎవరు ప్రవేశపెట్టారు? వైదిక సంస్కృతిని ఆర్యులు ప్రవేశపెట్టారు. అందుకనే ఆర్యుల్ని 2 రకాలుగా చూస్తాము. ఒకటోది ఏంటిది? ఋగ్వేద కాలం అని చెప్పేస్తాము. రెండవది ఏం చెప్తాము మనము? మలివేద కాలం అని చెప్తాం. ఈ ఋగ్వేద కాలంలోనే మనకి ఏ సాహిత్యం బయటపడింది సార్ అంటే వేద సాహిత్యం బయటపడింది. సో భారతదేశంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి మతము వైదిక మతం. ఆ వైదిక మతము కొన్ని మార్పులకు గురై ఈరోజు హిందూ మతంగా మారింది. ఆ వైదిక మతము హిందూ మతంగా మారడానికి గల కారణాలు ఏంటి, అసలు వైదిక మతం ఏం చెప్తుంది, వైదిక సంస్కృతి ఏం చెప్తుంది సార్ అంటే వైదిక మతంలో ఉన్నటువంటి యజ్ఞయాగాల గురించి, ఏ ఏ రకాల యజ్ఞాలు ఉన్నాయి, ఎటువంటి యాగాలు చేశారు, ఓకేనా. బెస్ట్ ఒక యాగం పేరు చెప్పండి. ఎగ్జాంపుల్ రాజసూయ యాగము, ఓకేనా. రాజసూయ యాగం, రకరకాల యాగాలు ఉన్నాయి, రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి యజ్ఞ యాగాలు ఏ రకాల యజ్ఞాలు ఉన్నాయి, ఓకేనా, ఎలా రాజు నిర్వర్తించారనేవి ఇక్కడ నేర్చుకోండి. అంతేకాకుండా వేదాలు, భారతదేశంలో మొట్టమొదటిగా బయటపడ్డవి ఏంటి సార్ అంటే వేదాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకటో వేదం పేరు ఏం పేరు? ఋగ్వేదము. రెండవది ఏంటిది? యజుర్వేదము. మూడవది ఏంటిది?
సామవేదము, నాలుగవది ఏంటిది అధర్వణ వేదం. ఇట్లా 4 వేదాల గురించి ఎలాబొరేట్ గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాం. ఋగ్వేదంలోనే మనము ఎన్నో మండలం 10వ మండలంలో పురుష సూక్తం దగ్గర ఏమని రాసుకున్నాము, చాతుర్వర్ణ వ్యవస్థ. ఇక్కడ ఏమని రాసుకున్నాము, అహం బ్రహ్మస్మి అనేటువంటి కాన్సెప్ట్ ని డిస్కస్ చేశాం. ఓకేనా? సో అట్లా వేదాలు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క వేదం ఏం తెలియజేస్తుంది. ఒకసారి బిట్టేమడిగాడంటే ఋగ్వేదంలో ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి అడిగాడు. 1028 శ్లోకాలు ఉన్నాయని ప్రీవియస్ అడిగిన ప్రశ్న. సో మనకి ఎండోన్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా వేదాలు మించి ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ మేము సింపుల్ గా అంటే వేదాల యొక్క ఆర్డర్ పెట్టండి అంటాడు. ఆర్డర్ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని అడుగుతాడు. ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అడుగుతాడు. యజుర్వేదంలో ఎన్ని ఉన్నాయి అంటాడు. సామవేదం అంటే అర్థం ఏంటని అడుగుతాడు. ఇట్లా ఏ రకమైనటువంటి ప్రశ్న అయినా మనం ఆన్సర్ చేయగలాలంటే పూర్తిగా దేని గురించి డిస్కషన్ చేయాలి సార్ అంటే వేదాల గురించి డిస్కషన్ చేయాలి. నోటిఫికేషన్ రావడానికి మనకి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ ను కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? అంతేకాకుండా వైదిక సంస్కృతిలో ఇంకేం డిస్కషన్ చేయాలి, ఉపవేదాలు చూసుకోవాలి. ఉపవేదాలు కూడా ఎన్ని ఉన్నాయి, 4 ఉపవేదాలు. వేదాలకి అనుబంధకాలు ఏంటి సార్ అంటే ఉపవేదాలు అనమాట. ఆ ఉపవేదాలు డిస్కషన్ చేయాలి. అంతేకాకుండా ఉపనిషత్తులు, భారతదేశంలో మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ 108 ఉపనిషత్తుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ మాత్రమే డిస్కషన్ చేసుకోండి. ఓకేనా? వాటిలో ఎక్కడెక్కడ. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ మిమ్మల్ని ఎగ్జామ్ అడగాలంటే ఇవాళకి బాగా గుర్తుండేటువంటి ఉపనిషత్తు ఏంటి సరే అంటే ముండకో ఉపనిషత్తు. దీంట్లో ఏం బయటపడింది, సత్యమేవ జయతే అనేటువంటి కాన్సెప్ట్ బయటపడింది. సో ఉపనిషత్తులు చదివేటప్పుడు ఏది ఇంపార్టెంటో దాన్ని కీలకంగా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా జీవితంలో వివిధ దశల్లో ఉన్నటువంటి ధర్మాలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే వైదిక మతం చదివేటప్పుడు మీరు పురుషార్థాలు చదవాలి. పురుషార్థాలు ఏమిటి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే ధర్మార్థ కామ మోక్షాలను జయించడమే పురుషార్థాల యొక్క లక్షణం. అంటే ఏ వ్యక్తి అయినా సరే చిట్ట చివరికి మోక్షాన్ని సాధించమని చెప్పేదే హిందూ మతం యొక్క తత్వం. అట్లా పురుషార్థాల గురించి, అంతేకాకుండా ఆశ్రమ ధర్మాల గురించి. ఆశ్రమ ధర్మాలు మొత్తం ఎన్ని రకాలు, ఒకటోది ఏంటిది బ్రహ్మచర్యము, రెండవది ఏంటిది గృహస్థాశ్రమము, మూడవది ఏంటిది వానహప్రస్థాశ్రమము, నాలుగవది ఏంటిది సన్యాసాశ్రమం. ఇలా 4 ఆశ్రమాలు పాటిస్తే హిందూ మతం ప్రకారం ఏం సాధించినట్టు, మోక్షం సాధించినట్లు. అంటే భారతదేశంలో వైదిక సంస్కృతిలో ఎస్పెషల్లీ వైదిక మతంలో పురుషార్థాలు కానివ్వండి, ఓకేనా, ఆశ్రమ ధర్మాలు కానివ్వండి, కర్మ సిద్ధాంతాలు కానివ్వండి, ఓకేనా, ఆత్మ పరమాత్మల యొక్క సంఘర్షణ కానివ్వండి, ఈ విషయాలన్నీ కూడా వేదాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఇంకా వస్తాయి వైదిక సంస్కృతిలో. వాటన్నిటి గురించి కూడా బాగా చూసుకోండి. ఎస్పెషల్లీ మాత్రము వేదాల గురించి, ఉపవేదాల గురించి, ఉపనిషత్తుల గురించి బాగా వాటి మీద ప్రెస్ చేయండి. ఎస్పెషల్లీ ఆశ్రమ ధర్మాల గురించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది వైదిక సంస్కృతికి సంబంధించినటువంటి విషయం. అంతేకాకుండా పార్ట్ 2లో అడుగుతున్నటువంటి ఇంకొక విషయం ఏంటి సార్ అంటే భారతదేశంలో హిందూ మతాన్ని సంస్కరించడం కోసం చాలా మంది గొప్ప వ్యక్తులు వచ్చారు. వాళ్ళ గురించి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే మనకి మధ్య యుగంలో కానీ ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీలో కానీ మనము సంఘ సంస్కర్తలు అని చెప్పేసి కొన్ని చాప్టర్లు డిస్కస్ చేసాం ఇండియన్ హిస్టరీలో. దానికి రిలేటెడ్ గా మనకి దీంట్లో ఇచ్చాడు. ఏంటి సార్ అంటే హిందూ మతంలోని వివిధ తత్వాలు, ఫిలాసఫీస్ ఏంటైతే ఉన్నాయో ఆ ఫిలాసఫీస్ అన్నింటినీ డిస్కషన్ చేయండి. సాంప్రదాయాలు మరియు హిందూ మత చరిత్రలో ఎవరెవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో, వివిధ తత్వ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంప్రదాయాలను బోధించినటువంటి గురువులు, ఆ ఫిలాసఫర్స్, ఆ గురువులన్నిటి గురించి అందరి గురించి డిస్కస్ చేయమంటున్నాడు. దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు సార్ అంటే వైష్ణవ మతానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులను ఏమని పిలుస్తారు సార్ అంటే ఆల్వార్లు అంటారు. ప్రీవియస్ లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఆల్వార్లు ఎంతమంది అని అడిగాడు, 12 మంది ఆల్వార్లు ఉన్నారు. ఈ రోజు ఈ వైష్ణవ మతానికి బాగా బాగా ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే ఆ 12 మంది ఆల్వార్లనే ప్రథమ గురువుగా పూజించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మనకు అందించినటువంటి తత్వం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆల్వార్ల తర్వాత మీరు బాగా డిస్కషన్ చేయాల్సిందంటే శైవ గురువులు ఉన్నారు. వీళ్ళని ఎవరు పిలుస్తారు సార్ అంటే నాయనార్లు అంటారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది కూడా ప్రీవియస్ లో ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న ఏం సరే అంటే
63 మంది నాయనార్లు ఉన్నారు. ఓకే, వీళ్ళని శైవ గురువులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంతేకాకుండా అద్వైతాన్ని ప్రబోధించినటువంటి శంకరాచార్యులు, విశిష్ట అద్వైతాన్ని ప్రబోధించినటువంటి రామానుజాచార్యులు, ద్వైతాన్ని ప్రబోధించినటువంటి మధ్వాచార్యులు, ద్వైతాద్వైతాన్ని ప్రబోధించినటువంటి నింబార్కులు, వీరశైవ మతాన్ని, ఓకేనా, కన్నడలో, అందుకనే మనము బసవన్న కన్నడ అని చెప్పేసి అంటాం. వీరశైవ మతాన్ని ప్రారంభించినటువంటి బసవన్న గురించి వీళ్ళందరూ కూడా ద గ్రేట్ ఫిలాసఫర్స్. భారతదేశంలో ఉన్నటువంటి తత్వాన్ని, తత్వశాస్త్రాన్ని ప్రజలందరికీ బోధించినటువంటి గురువులు ఎవరు సార్ అంటే వీళ్ళందరూ. ఓకేనా, సో అట్లా ఆల్వార్లు, నాయనార్లు, శంకరాచార్యులు, ఓకేనా, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కులు, బసవన్న, వీళ్ళందరి గురించి కూడా మీరు చాలా చాలా డీప్ గా తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి విట్టుబడుద్దో మనకు తెలియదు. ప్రీవియస్ లో అయితే ఆల్వార్లు ఎంతమంది అని అడిగాడు, నాయనార్లు ఎంతమంది అని అడిగారు. ఓకేనా, ఈసారి ప్రశ్న నాయనార్లు అంటే ఎవరిని అడుగుతాడు, శైవ గురువుల్ని నాయనార్లను పిలుస్తారు. ఈసారి ప్రశ్న ఆల్వార్లు అంటే ఎవరు, వైష్ణవ గురువుల్నే ఆల్వార్లను పిలుస్తారు. ఈ విధంగా మనకి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ 3, మొత్తం 3 పార్ట్స్ గా ఇచ్చాడని చెప్పాను కదా. పార్ట్ 3 మనకి ఏం చెప్తున్నాడు పేపర్ 2లో అంటే హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణం, దత్తత, వారసత్వము. ఇది సోషియాలజీకి రిలేటెడ్. ఆల్రెడీ నేను సోషియాలజీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సోషియాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో. సోషియాలజీలో కులం గురించి, కుటుంబం గురించి, వివాహం గురించి, బంధుత్వం గురించి, ఓకేనా, మహిళల గురించి, తెగల గురించి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనకి హిందూ సమాజంలో కుటుంబం యొక్క నిర్మాణం గురించి, కుటుంబం అంటే ఏమిటి, కుటుంబ విధులు ఏమిటి, కుటుంబ సిద్ధాంతం ఏం చెప్తుంది, కుటుంబం